సమూయేలు, సౌలును ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా నేను విసర్జించాను. ఇక ఎంతకాలం అతని కోసం ఏడుస్తావు? నీ కొమ్మునయ తైలంతో నింపు. బెత్లెహేముకు వెళ్ళు. అక్కడ యెష్షయి కుమారులలో ఒకరిని నేను రాజుగా ఎంచుకున్నాను. ప్రభూ, నేను ఎలా వెళ్ళను? సౌలుకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. యెష్షయిని ఆ బలికి పిలువు. అప్పుడు నువ్వు ఏం చెయ్యాలో నేనే నీకు తెలియజేస్తాను. భయపడకు సమూయేలు, ఒక దూడను నీతో తీసుకువెళ్ళు. యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పు. చిత్తం ప్రభువా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ప్రవక్త గారు, మీరు సమాధానంగానే వస్తున్నారా? నా ప్రయాణం శాంతితో కూడుకున్నది. సమాధానమే. యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. నిశ్చయముగా దేవుడు కోరుకున్న రాజు ఇతడే. సమూయేలు, అతని రూపాన్ని చూసి మోసపోకు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కాని నేను హృదయాన్ని చూస్తాను. యెహోవా ఇతనిని కోరుకొనలేదు. యెహోవా వీరిలో ఒక్కరిని ఎంచుకోలేదు. నీకు కుమారులింతేనా? ఇంకెవరైనా ఉన్నారా? అవును, ఇంకొకడున్నాడు. వాడు చిన్నవాడు, అడవిలో గొర్రెలను కాస్తున్నాడు. వాడి పేరు దావీదు. వెంటనే వాడిని పిలిపించు. వాడు వచ్చే వరకు మనం భోజనానికి కూర్చుందాం. దావీదు, దావీదు, త్వరగా రా. ప్రవక్త సమూయేలు వచ్చారు. నిన్ను వెంటనే రమ్మంటున్నారు. నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించు.